అందరికీ నమస్తే అండి. మనం కొన్ని పండ్ల మొక్కలు చూసుకున్నట్లయితే ఏర్లు ఈ విధంగా బయటకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏర్లు చెట్టు మొక్క పెద్దగా అయ్యాక ఏరు అనేది బయటకు వచ్చింది. చెట్టు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఒకవైపుకి వంగిపోయిందనమాట. ఈ విధంగా కావడానికి ప్రధాన కారణం ఏంటంటే కిందకి చెట్టు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే కింద రాయి లాంటిది ఏదైనా ఏర్పడి ఉండడం, లేదంటే మొక్క ఏదైనా పైన పెట్టడం, ఇలాంటి సమస్యల వల్ల మొక్క లోపలికి వెళ్ళకుండా పైన ఉంటుంది. ఇలాంటి వాటికి మనం ఏం చేయాలంటే వీటిని గుంజుకొని ఆపోజిట్లో ఒక పంగలకర్ర లాంటిది ఇలాగా ఈ షేప్లో ఉండేదాన్ని ఇలా చెట్టు కింద పెట్టి దాన్ని లేపి దాని పాదిలో మట్టి అనేది మనం వేసుకోవాలండి. ఏ మట్టి పడితే ఆ మట్టి వేసుకోకూడదు. దీనికి ఏమవుతుందంటే చెదులు అనేది వచ్చి ఏర్లు కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మాత్రమే ఒక గంప అంటే ఒక 10 కిలోల మట్టి మాత్రం వేసుకోవాలి. చుట్టూరు పాది తీసుకొని సపోర్ట్ కర్ర పెట్టాలి. మనము చెదులు రాకుండా ఉండడం కోసం చెదులు నివారణ మందులు కూడా ఆ మొక్కకి చుట్టూరు పాది దగ్గర వేసి ఆ తర్వాత మట్టి వేసుకున్నట్లయితే మంచి ప్రభావం ఉంటుందన్నమాట. మనం ఎంత మట్టి పడితే అంత మట్టి వేసి ఆ తర్వాత ఆక్సిజన్ అనేది మొక్కకు అందకపోవటం వల్ల దిగుబడి తగ్గిద్ది, అవసరమైతే మొక్క కూడా చనిపోయింది. సో కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే పాయింట్ నెంబర్ 1, మట్టి ఎక్కువ వేయకూడదు, అలానే తక్కువ వేయకూడదు. దీన్ని లేపి పంగలకర్ర పెట్టి అప్పుడు ఒక 10 కిలోల మట్టి మాత్రం పాదిలో వేసుకోవాలి. ఈ విధంగా దాన్ని సాగు చేసుకోవాలన్నమాట. ఇలాగ వంగిపోయినవి గాలి ఎక్కువ రావడం వల్ల కూడా వంగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. మనం చూసుకొని దీన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.